V9 న్యూస్కి స్వాగతం. ఇప్పుడు హెడ్లైన్స్. విశాఖ పెందుర్తి గాంధీనగర్లో చీటీల పేరుతో మోసం. 540 మందికి పైగా 14 కోట్ల రూపాయలు మోసం చేసి అభిపెట్టి ఈ నెల 13న బయటకు వచ్చి బాధితులపై ఉసుకొల్పి లేనిపోయిన మాటలు ఆడిస్తున్నారు. అక్కడ ఈ యొక్క మోసపోయిన బాధితులు భయాందోళనతో ఎగిపోతున్నారు. అక్కడ స్త్రీలు పి ప్రసాదరావు, విజయలక్ష్మి, మాధవి, కె నారాయణమ్మ ఈ యొక్క ప్రెస్ మీట్కి ముఖ్యంగా వచ్చి అదని ఈ యొక్క ప్రెస్ క్లబ్లో విన్నవించుకున్నారు. బాధితులు న్యాయం చేయాలని, వారి డబ్బు వారికి ఇప్పించాలని కోరుతున్నారు. ఒకే ఏరియాలో ఉంటాం మేము. చిల్లా ప్రసాదరావు అని అలియాస్ ద్వారా అంటారు. అతను వాళ్ళ అమ్మాయి, వాళ్ళ భార్య చిల్లా విజయలక్ష్మి, వాళ్ళ కుమారు చిల్లా శ్రీనివాసరావు, ఆయన అల్లుడు కూతురు కంచి మాధవి, అల్లుడు కంచి వేణుకుమారు, వీళ్ళ 5గురును కొంతకాలంగా మా దగ్గర చీటీలు నిర్వహిస్తున్నారు. వాళ్ళ దగ్గర మేము కడుతున్నాం. మొత్తం అందరమేమి 2018 నుంచి ఆవిడ చీటీలు నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత మేము 2021 నుంచి తను 2018 చాలామంది మేము ఆవిడ దగ్గర పప్పుల చీటీలని, వరలక్ష్మి చీటీలని, సంక్రాంతి చీటీలని, రా చీటీలు, అధికంగా లాభాలు వస్తాయని పాట చీటీలు కూడా నిర్వహించింది. కొంతకాలంగా మొత్తం 540 మంది చేత ఆవిడ అన్ని విధాల చీటీలు నిర్వహించి మాకేమైనా డిసెంబర్ నుంచి మొత్తం ఆపేసింది. ఆపేసి నేను సైట్లు అమ్మేసి ఇస్తాను, మీకు కొద్ది రోజులు నాకు 2 నెలలు టైం ఇవ్వండి అంటే, మేము ఎవరికైనా ఒక అవకాశం ఇవ్వాలి కదని 2 నెలలు టైం ఇచ్చాము. 2 నెలల టైంని 8 నెలలు చేసింది. 8 నెలల్లో ఈలోగా మాకు ఐపీ నోటీసులు పంపించింది. ఆవిడ ఐపీ నోటీసులు పంపించింది. గత 19 మందికి ఐపీ నోటీసులు పంపించింది. తర్వాత ఏమని వాళ్ళ పేరున్న ఆస్తులు, మా అమౌంట్తో కొన్ని ఆస్తులన్నీ ఏమని వాళ్ళ చెల్లి పేరుని, వాళ్ళ అమ్మగారి పేరుని, వాళ్ళ తమ్ముడి పేరుని రిజిస్ట్రేషన్ చేసింది. ఇదే సంవత్సరం 2024లోనే జనవరి 12ని ఒక రిజిస్ట్రేషన్ చేసింది. జనవరి 28 ఫిబ్రవరి 28 ఏమని చెల్లికి రిజిస్ట్రేషన్ చేసింది. చేసినట్టు మాకు ఐపీ నోటీసులు పంపించింది. అంటే మేమేమోని పోలీసుల సహాయంతో ఆవిడ పట్టుకొని స్టేషన్కి హ్యాండ్ఓవర్ చేయడం జరిగింది. ఆగస్టు 5వ తారీఖున మేము ఆవిడని స్టేషన్కి హ్యాండ్ఓవర్ చేసాము. ఆగస్టు 8న ఆవిడకి రిమైండ్ పడింది. వాళ్ళ నాన్నగారు చిల్లా ప్రసాదరావుకి, కంచి మాధవికి. వాళ్ళు జైల్లో పెట్టగా రిమైండ్కి పట్టగానే ఈలోగా ఆయన మొన్న 13వ తారీఖున అతను బెయిల్ మీద వచ్చాడు. ఏదో ఆరోగ్యం బాగోలేదని రకరకాల ఏవో పెట్టుకొని వచ్చేసాడు. వచ్చేసిన మరుసటి రోజు నుంచి మా మీద ఫోకస్ పెట్టాడు. ఎస్సీ ఎస్టీ వాళ్ళు క్యాస్ట్ అందరం మధ్యతరగతి కుటుంబం, వాళ్ళందరినీ ఇంటికి పిలిపించి భోజనాలు పెడతాను, నన్ను ఏదో అన్యాయంగా వీళ్ళందరూ కేసు బనాయించేశారు, మీరు నన్ను ఆదుకోండి, మీరు వీళ్ళు అంత సులువుగా వదలకూడదు అన్నట్టు మా మీద జనాలు ఎస్సీ ఎస్టీ వాళ్ళని మా మీదకి దారంటే వాళ్ళ ఇంటి ముందు నుంచి, మా ఏరియాలో వాళ్ళదే పెద్ద హౌస్, మా వాళ్ళ ఇంటి ముందు నుంచి వస్తుంటే గోండా వాళ్ళకేమైనా ఇటు అటు కాసి మమ్మల్ని బెదిరించి వార్నింగ్లు ఇవ్వడం, మీ అంత చూస్తారు, మీరు కేసు వెనక్కి తీసుకోకపోతే అన్నట్టు మమ్మల్ని బెదిరిస్తున్నారు. తర్వాత మేము పోలీసులు కూడా ఆశ్రమించడం జరిగింది. అమ్మ మేము యాక్షన్ తీసుకుంటామని సార్ కూడా అన్నారు. వాళ్ళ మీద అరెస్ట్ వారెంట్ వచ్చింది. వాళ్ళు ఇప్పుడు పరారీలో ఉన్నారు. వాళ్ళ ముగ్గురు కూడా పరారీలో ఉన్నారు. ఇతను బెయిల్ వచ్చిన అతను మట్టుకు మొత్తం రంగంలోకి దిగి తారుమారు చేస్తున్నాడు. సాక్షులు కూడా తారుమారు చేస్తున్నాడు. కావాలని మీడియా మిత్రుల ద్వారా కన్నా వాళ్ళ నుండి మాకు రక్షణ కావాలని చాలా పలుకుబడి ఉపయోగిస్తున్నాడు. అతను మమ్మల్ని నానా రకాలుగా మాట్లాడుతున్నాడు. అతను అనట్లేదు, వాళ్ళ తాలూకా డ్రైవర్లు, వాచ్మెన్లు ఉంటారు కదా, వాళ్ళ చేత చుట్టుపక్కల వెళ్ళాలంటేనే భయం వస్తుంది. ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు పెట్టుకున్నాడు. వెళ్ళాలంటేనే భయం వస్తుంది. చాలా దారుణంగా మమ్మల్ని అవమానిస్తున్నాడు సార్. 14 కోట్లు సార్. ఒక్కొక్కరికి నాకైతే 20 లక్షలు సార్. 30 అంటే నా వెనకాతల 40 మంది ఉన్నారు, ఈ వెనకాతల 35 మంది ఉన్నారు. చెప్పండి, అధికంగా లాభాలు ఆశ చూపించి చీటీలు శ్రావణాలు కూడా అలాగే కట్టించింది. ఒక సంవత్సరం అయితే మేము 15,000 కట్టేవారు. 2022, 23లో చాలా ఎక్కువ కట్టించేసుకుంది. చెప్పొద్దని వసూలు చేసి కట్టేవారు. 12 నెలలు కట్టాం సార్. 12 నెలలు కట్టగానే డిసెంబర్ మాకు ఒక 1 వీక్లో ఇస్తామనగానే మాకు అందరికీ ఒకళ్ళు తెలియకుండా పిలిచి, మీకు ఇచ్చేస్తాను, ఒక 2 నెలలు నాకు టైం ఇవ్వండి, సైట్లు అమ్మకానికి పెట్టాను, ఇల్లు కూడా అమ్మకానికి పెట్టాను, మీరు మాకు టైం ఇవ్వండి అంటే, నేను అలాగా సరే
బాధలు పడుతున్నామండి. చీటీలు వేసేటప్పుడు ఇంట్లో చెప్పొద్దన్నారు కదా, అప్పుడు మీకు అనుమానం రాలేదా? ఎత్తేసింది కదండి, ఎత్తేస్తుంది కదా, సీటీలు కాపేసింది కదా, ఎవరికి ఇవ్వకుండా అప్పుడు చెప్పిందండి. ఎవరికి చెప్పినా మీకు మీరు బయట ఎవరికి చెప్పుకున్నా ఎవరికి చెప్పినా మీరు రూపాయి ఇవ్వను, అది కాక మిమ్మల్ని అరెస్ట్ చేయిస్తారు ఇంకా అలా చెప్పి బెదిరించుకొచ్చింది. ముందు మట్టుకి మీ చుట్టాలు ఎవరినైనా తీసిరండి, ఏం వాళ్ళ నాన్నగారు వల్ల ఇదంతా నిర్వహించడం వల్ల వాళ్ళ నాన్నగారు కట్టమన్నారని చెప్తారు, లేకపోతే ఆయన పేరు చెల్లా ప్రసాదరావు అండి. ఒక్కొక్కటి చూపించండి. ప్రసాదరావు అండి, అలియాస్ ద్వారా అంటారు. అలియాస్ ద్వారా కంచి మాధవి అండి ఆవిడ పేరు. ఆవిడ పేరు ఏంటండి? ఒక్కరు చూపించండి ఫోటో. ఈవిడ కంచి మాధవి, ఆవిడ పేరు కంచి కంచి మహాలక్ష్మి వాళ్ళ అమ్మ. ఒక్క నిమిషం అండి. చెల్లా ప్రసాదరావు వాళ్ళ వైఫ్, ఈవిడ మీద కూడా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఇదంతా చేసిందండి. తల్లి వాళ్ళిద్దరు వీళ్ళకేమైనా రాజకీయ చేస్తారు కదా, అవి అమ్ముకునేవారండి ఫస్ట్. వాళ్ళ కొడుకు చెల్లా శ్రీనివాసరావు మేస్త్రి పని 100 రూపాయల కూలికి మేస్త్రి పని చేసేవాడు. అంటే మేము ఈ కేసు పెట్టిన తర్వాత మేము చేసిన సర్వేలోనూ ఇవన్నీ బయటపడ్డాయండి. వాళ్ళు నాయుడుకోటలో ఉండేవారట. అలాంటి అతను 2017 నుంచి ఒకేసారి 2018 నుంచి 2017 స్టార్ట్ చేశారండి. 2018, 2019, 20 నుంచి ఈ సైట్లు కొనడము, ఇల్లులు మొత్తం 2010 ఎవరు గవర్నమెంట్ ఎంప్లాయీ కాదు, కష్టపడి బతికిన వాళ్ళు కాదండి. అందరూ ఇలాగ మోసాలు చేసుకొని బతికిన వాళ్ళే. మేము కష్టపడి